హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ. సో ఆఫ్టర్ 10th తర్వాత పిల్లల్ని ఏం చేద్దాం, ఏ విధంగా వెళ్ళాలి, సో ఇంటర్మీడియట్ చేయాలా, అగ్రికల్చర్ చేయాలా, లేకుంటే డిప్లొమా చేయాలా, ఐటీఐ చేయాలా, సో మెనీ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో పిల్లలు ఏం చేయాలనో తెలియక చాలా డైలమాలో ఉంటారు. అండ్ ఇంకోటి ఎలా అవుతుందంటే పిల్లలు చాలామంది ఏదైతే పెద్ద పెద్ద కాలేజీలో మీన్స్ ఎక్కువ పేరున్న కాలేజీలు ఏమైతే ఉంటాయో సో వాటి నేమిని ఒక అవగాహన లేకుండా డైరెక్ట్ అయితే అందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో అందులో జాయిన్ అవ్వడం వల్ల అంటే ఎలాంటి తర్వాత నెక్స్ట్ కెరీర్ ఎలా అనేది ఫోకస్ చేయలేకపోతున్నారు. సో నేనైతే ఇప్పుడు కెరీర్ గైడ్లైన్స్ అంటే ఆఫ్టర్ 10th తర్వాత ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, సో ఎలాంటి కోర్స్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, సో ఏ కోర్సులో ఏముంటుంది అనేది ఫ్యూచర్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ కాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఆఫ్టర్ 10th తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మైండ్లోకి వచ్చేది ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ అందరూ జాయిన్ అవుతూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద కాలేజీలో ఉంటాయి. సో ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, సో ఇంటర్మీడియట్లో వచ్చేసి ఒకటి ఆర్ట్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, అంటే ఎంపీసీ, సైన్స్ అంటే బైపీసీ, ఆర్ట్స్ అంటే సిఈసి గ్రూప్స్ అయితే ఉంటుంది. సో ఇందులో అయితే జాయిన్ కావచ్చు. ఇది ఇంటర్మీడియట్ తర్వాత. ఇంటర్మీడియట్ తర్వాత దీన్ని ఎంచుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఒకటి డిగ్రీ చేయొచ్చు, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, లేదంటే బీటెక్ చేయొచ్చు. సో బీటెక్ చేస్తే ఎలా ఉంటుందంటే బీటెక్ చేయాలంటే ముందు ఎంసెట్ రాయాలి. సో ఎంసెట్ రాసిన తర్వాత ఎంసెట్ ఎంట్రెన్స్లో బెస్ట్ ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది, లేదంటే మళ్ళీ మేనేజ్మెంట్లో మనం సీట్ కొనుక్కొని జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మనకు బీటెక్లో మంచి సీట్ వచ్చి చేసిన తర్వాత బీటెక్ చేసిన తర్వాత ఏముంటుంది అంటే బీటెక్ తర్వాత ఎంటెక్ చేయొచ్చు. సో ఎంటెక్ చేయొచ్చు. ఎంటెక్ అంటే మనం కెపాసిటీ మనం మనీ పెట్టి చేయగలుగుతాం, మన దగ్గర టాలెంట్ ఉందంటే సో ఎంటెక్ వరకు అయితే చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎంటెక్ కాకుంటే మనకు ఎంబీఏ కూడా చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇంటర్మీడియట్ తర్వాత ఇలా అయితే ఫోకస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్. సో పాలిటెక్నిక్ అయితే చేయొచ్చు. సో పాలిటెక్నిక్లో చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. డిప్లొమా తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు అయ్యా నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని చూసుకున్నట్లయితే మళ్ళీ బీటెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బీటెక్ చేయడానికి మళ్ళీ ఏం చేయాలి అంటే ఈసెట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈసెట్ ఎగ్జామ్ రాస్తేనే మళ్ళీ మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఒకసారి చూసుకోండి. సో మళ్ళీ బీటెక్ చేసిన తర్వాత సేమ్ మీరు ఎంటెక్ చేయొచ్చు, లేదంటే ఎంబీఏ కూడా చేయొచ్చు. సో ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ఐటీఐ చేయొచ్చు. సో ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ఉంటుంది, ఫిట్టర్ ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇక్కడ మీకు వేస్తాను. సో 10th తర్వాత ఐటీఐ కూడా చేయొచ్చు. సో ఐటీఐ తర్వాత వర్క్ షాప్స్ ఉంటాయి. సో వర్క్ షాప్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి. లేకుంటే ట్రైనింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్ ఇస్తారు. సో అటు వెళ్ళొచ్చు. సో అందులో కొంచెం మీరు వర్క్ అనేది, మీ ఫోకస్ అనేది, మీ స్కిల్ అనేది చాలా గట్టిగా డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఐటీఐ అంటే ఇంతకుముందు నేను 2010-11 అట్లా చదువుకున్నప్పుడు అయితే ఐటీ అనేది చాలా బాగా ఫోకస్ ఉండేది, చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఉండేవి. సో ఇప్పుడు అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. సో చేసుకుంటా అంటే ప్రైవేట్ కంపెనీస్లో చేసుకోవచ్చు, కానీ హార్డ్ వర్క్ అనేది చాలా బాగా చేయాలి దీనికోసం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ ఇన్ డిప్లొమా అయితే ఉంటుందండి. సో అగ్రికల్చర్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిప్లొమాలో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, ఇక్కడ చూడండి. సో అవి కూడా చేసుకోవచ్చు. సో అగ్రికల్చర్ డిప్లొమా చేసిన తర్వాత మళ్ళీ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే పారామెడికల్ కోర్సెస్ అయితే కొన్ని ఉంటాయి. సో ఇక్కడ నేను డిస్ప్లే మీద షో చేస్తున్నాను, చూడండి. సో నెక్స్ట్ 10th తర్వాత పారామెడికల్ కోర్సెస్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మీకు బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంటుందని నేను చెప్పగలుగుతాను. సో దీంట్లో మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ అనేది చాలా బాగా బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ కోర్సెస్ అయితే చేయొచ్చండి 10th తర్వాత. మీ అబ్బాయి కొంచెం స్టడీలో కొంచెం పూర్ ఉన్నాడు, ఒక స్కిల్ వైజ్ వెళ్ళాలి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం పూర్ ఉన్నది అనుకునే వారికి వొకేషనల్ కోర్సెస్ అయితే చాలా బాగా పనిచేస్తాయి. లైక్ దీంట్లో ఎలా ఉంటుందంటే ఐటీఐ లాగానే దీంట్లో కూడా కొన్ని కోర్సెస్ ఉంటాయి. లైక్ ఫిషర్ మ్యాన్ ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ ఉంటుంది. సో ఇలాంటి కోర్సెస్ అయితే ఉంటాయి. సో దీంట్లో కూడా తొందరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది
దీంట్లో కూడా కొంచెం స్కిల్ అనేది చాలా బాగా డెవలప్ చేసుకోవాలి. చాలా బాగా డెవలప్ చేసుకుంటేనే రేపు ప్రైవేట్ సంస్థలో కూడా వెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెటర్నరీ డాక్టర్ అనేది ఒకటి చేయొచ్చండి 10th తర్వాత. సో దీనికి వచ్చేసి అబ్బాయి 10th క్లాస్లో చాలా బాగా అంటే చాలా బాగా చదవాలి. అంటే మీకు 600 మార్క్స్కి పిల్లానికి 600 మార్క్స్ ఉంటే మినిమం 580 అబోవ్ మార్క్స్ ఉన్న వారికే ఇందులో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో అంతా చూసాక మీ అబ్బాయి కెరియర్ ఎలా తీసుకెళ్ళాలి అనే ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ అబ్బాయి కనుక 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చేద్దాం అనుకుంటే సో నేను బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్దాం అనుకుంటున్నాను. నా సజెషన్ అయితే సో ఇంటర్మీడియట్ చేద్దాం అనుకుంటే ఇంటర్మీడియట్ అన్ని కాలేజీలు ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అన్ని కాలేజీలలో ఒక పేరు పెట్టుకొని ఆ పేరు వినేసి వెళ్ళడం కాదండి. సో పిల్లలకి ఇంటర్మీడియట్ తర్వాత బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటే సో ఒకసారి ఆలోచించండి. మా కాలేజీలో ఇంటర్మీడియట్ ప్లస్ డిఫెన్స్ అనేది ఉంది. సో ఇప్పుడు బయట కాలేజీలో మీరు ఇంటర్మీడియట్ చేపించడం వల్ల ఏముంటుందంటే జస్ట్ ఇంటర్మీడియట్ అనేది చెప్తారు. సో ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ సంబంధించిన కోర్సెస్ తీసుకుంటాడు, ఎంపీసీఆర్ బైపీసీఆర్ సిఈసీ తీసుకొని సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటాడు. తర్వాత ఏమవుతుంది, ఎంసెట్కి మళ్ళీ ఫీజు కట్టడం జరుగుతుందండి. మళ్ళీ ఎంసెట్కి ఫీజు కట్టి మళ్ళీ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాడండి. సో అలా అయితే వెళ్ళిపోతాడు. అంటే అక్కడి వరకే వాళ్ళ కెరీర్ అనేది ఆ సంస్థతోని ఎండ్ అవుతుంది. సో ఒకసారి మా డ్రీమ్ డిఫెన్స్ని చూజ్ చేసుకోండి. ఒకసారి మా కాలేజీని కనుక్కోండి. ఒకసారి మా కాలేజీకి వచ్చి చూడండి. మేము ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ కోచింగ్ కూడా ఇందులోనే ఇస్తాం. ఐఐటి, నీట్, జేఈ మెయిన్స్ కూడా ప్రిపేర్ చేపిస్తామండి. సో ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కంటే కొంచెం తక్కువనే ఉంటుంది, కానీ బెస్ట్ అకామిడేషన్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అండ్ డిఫెన్స్ అనేది మేము చాలా బాగా ఫోకస్ చేస్తామండి. ఆఫ్టర్ 10th తర్వాత ఇంటర్మీడియట్ ప్లస్ డిఫెన్స్ తీసుకోవడం వల్ల అబ్బాయి 2 years అనేది ఇంటర్మీడియట్ చేస్తాడండి. సో ఇంటర్మీడియట్లో మనకు అబ్బాయికి ఏజ్ ఉన్నదంటే ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ వెళ్ళిపోవచ్చు. ఎగ్జామ్స్ ఉంటాయి, మేము ఎగ్జామ్స్కి మేమే ప్రిపేర్ చేపిస్తాము. ప్లస్ ఎగ్జామ్స్కి అప్లికేషన్ మేమే చేపిస్తాము. స్పోర్ట్స్ కోటా ఉంటుంది, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఇక్కడ గేమ్స్ అనేవి చాలా బాగా ఆడిపిస్తారు. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్లో అంటే స్పోర్ట్స్ కేటగిరీలో అబ్బాయికి తొందరగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఆలోపు జాబ్ వచ్చిందనుకో అబ్బాయి అనేది అటు వెళ్ళిపోతారు. లేదంటే ఇంటర్మీడియట్ 2 years తర్వాత ఎలాగో డిఫెన్స్ కోచింగ్ తీసుకొని ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ తెలంగాణ స్టేట్లో ఏ జాబ్స్ పడ్డా కూడా లేదా సెంట్రల్లో ఏ జాబ్స్ పడ్డా కూడా అబ్బాయికి ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఏ జాబ్కి అప్లై చేయాలి, ఏ జాబ్ చేస్తే మనం సెటిల్ అవ్వగలుగుతాం అనే కెరీర్ గైడ్లైన్స్ అనేది మేము అందిస్తున్నామండి. సో దీని గురించి ఒకసారి చూడండి, ఆలోచించండి. మా కాలేజ్ గురించి చూడండి, బయట కాలేజీని మా కాలేజీని కంపేర్ చేయండి. ఓన్లీ ఇంటర్మీడియట్నే జాయిన్ చేపిస్తే ఎలా ఉంటుంది, లేదా ఇంటర్మీడియట్ ప్లస్ డిఫెన్స్ జాయిన్ చేపించడం వల్ల ఎలా ఉంటుంది అనేది చూడండి. మా కాలేజీలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి చాలా మందికి జాబ్ అయితే రావడం జరిగింది. ఈ సంస్థ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, 2006లో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా సంస్థ గురించి మీరు తెలుసుకోవాలంటే ఒకసారి గూగుల్లో డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ అని సెర్చ్ చేయండి. మా వెబ్సైట్ వస్తుంది, మా వెబ్సైట్ చూడండి. మా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో కాలేజ్కి సంబంధించిన ప్రతి వీడియో అనేది ఉండడం జరుగుతుంది. సో ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ, జై హింద్. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.